హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, ఎంఎస్ ఎక్సెల్లో ప్రీవియస్ క్లాస్లో మనం వాట్ ఇఫ్ అనాలిసిస్లో సినారియో మేనేజర్ గురించి చూసాం కదా. ఈరోజు మనం గోల్ సీక్ అలాగే డేటా టేబుల్ ఈ టూ ఆప్షన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం గోల్ సీక్ గురించి చూద్దాం. గోల్ సీక్ ఎందుకు యూజ్ చేస్తారంటే చూడండి, ఇక్కడ మనకు ఒక సింపుల్ ప్రాబ్లం ఉంది. టోటల్ బుక్స్ వచ్చేసరికి 5000, ఈచ్ బుక్ వచ్చేసరికి 25. మనకు టోటల్ బిల్ ఎంత అవుద్ది? 5000 × 25 ఈజ్ ఈక్వల్ ఓపెన్ బ్రాకెట్ 5000 × 25. మనకి ఎంత వచ్చింది టోటల్ బిల్లు? 1,25,000. అలా కాకుండా మన దగ్గర ఓన్లీ 20,000 మాత్రమే ఉంది. 20,000కి ఎన్ని బుక్స్ వస్తాయి అని తెలుసుకోవాలంటే ఇక్కడ మనకి ఇక్కడ వాట్ ఇఫ్ అనాలిసిస్లో గోల్ సీక్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. గోల్ సీక్ ఆప్షన్ యూజ్ చేయాలంటే మనం కన్ఫామ్గా ఫామ్లో యూజ్ చేసిన సెల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని వాట్ ఇఫ్ అనాలిసిస్లోకి వెళ్ళి గోల్ సీక్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గోల్ సీక్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ సెల్ అని ఉంది కదా, B4, ఇది అలాగే ఉంచండి. తర్వాత టు వాల్యూ, మనకు వాల్యూ ఎంత? 20,000 ఉంది మన దగ్గర. 20,000 బై చేంజింగ్ సెల్. చేంజింగ్ సెల్ ఏంటి? ఇక్కడ మనకి ఈ బుక్స్ చేంజ్ అవ్వాలి, అంతే కదా. మనకి ఎన్ని బుక్స్ కావాలో ఇక్కడ మనం తెలుసుకోవాలి కాబట్టి ఇది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఓకేనండి. ఓకే అనగానే చూసారు కదా, 20,000 ఉంటే మన దగ్గర ఎన్ని బుక్స్ వస్తాయి? 800 బుక్స్ వస్తాయి. ఓకే అంటే మనకి ఇది ఫిక్స్ అయిపోద్ది. క్యాన్సిల్ అంటే మళ్ళీ మనకి ఫస్ట్కి వచ్చేది. అలా కాకుండా ఈసారి మన దగ్గర 1,00,000 ఉంది. 1,00,000 ఎన్ని వస్తాయో తెలుసుకోవాలంటే సేమ్ అంతే, చేంజింగ్ వాల్యూ 1,00,000 ఇవ్వండి. ఇక్కడ 1,00,000 ఇచ్చి చేంజింగ్ సెల్ ఏంటి? మన బుక్స్ మారాలి. ఎన్ని బుక్స్ వచ్చినాయి? 4,000 బుక్స్ వచ్చినాయి. చూసారు కదా, ఇలా మన దగ్గర అవుట్పుట్ ఉన్నప్పుడు దానికి మ్యాచ్ అయ్యి ఇన్పుట్ కనుక్కోవాలంటే మనం గోల్ సీక్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి డేటా టేబుల్. ఈ డేటా టేబుల్ ఎందుకు యూజ్ చేస్తారంటే చూడండి, ఇక్కడ మనకు ఒక సమ్ ఉంది. ఈ సమ్ వచ్చేసరికి అమౌంట్ బారో 3 lakhs, ఇంట్రెస్ట్ వచ్చేసరికి 3%, మంత్స్ వచ్చేసరికి 24. ఇప్పుడు మనం టోటల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా వచ్చేసరికి ఈజ్ ఈక్వల్ ఓపెన్ బ్రాకెట్ అమౌంట్ బారో ఇంటూ ఇంట్రెస్ట్ ఇంటూ మంత్స్ ప్లస్ టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ మనకి అమౌంట్ ఎంత వచ్చింది? 5,16,000 వచ్చింది. ఇది మొత్తం ఎన్ని మంత్స్కి? 24 మంత్స్కి మనకి టోటల్ అమౌంట్ వచ్చేసరికి 5,16,000 వచ్చింది. అలా కాకుండా మనం 3 మంత్స్కి ఎంత, 6 మంత్స్కి ఎంత, 9 మంత్స్కి ఎంత, లేదా 1,00,000 తీసుకుంటే ఎంత అవుద్ది, 2 lakhs తీసుకుంటే ఎంత అవుద్ది, ఇలా మనం సమ్మరైజ్ చేసి చూడాలంటే మనం డేటా టేబుల్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. డేటా టేబుల్ యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం కొంచెం టెక్స్ట్ తీసుకోవాలి. ఇక్కడ మనం 1,00,000 నుంచి తీసుకుందాం. ఇక్కడ 5 lakhs కాబట్టి 1,00,000 నుంచి తీసుకుని 1,00,000, 2 lakhs, ఇప్పుడు మనం దీన్ని 5 lakhs వరకు తీసుకుందాం. ఈ రెండు సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ చేస్తే మనకి 5 lakhs వరకు వచ్చింది కదా. మంత్స్ వచ్చేసరికి 3, 6, 24 మంత్స్ కదా మనకి. 24 మంత్స్. ఇప్పుడు ఈ మొత్తం అన్నిటికీ కూడా మనం డేటా టేబుల్ అప్లై చేద్దాం. డేటా టేబుల్ అప్లై చేయడానికి వాట్ ఇఫ్ అనాలిసిస్లో డేటా టేబుల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే రో ఇన్పుట్ సెల్స్ అని ఉన్నాయి కదా, రో ఇన్పుట్ సెల్స్ వచ్చేసరికి మనకి అమౌంట్ బారో ఇది 3 lakhs ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. కాలం ఇన్పుట్ సెల్స్ వచ్చేసరికి మనకి మంత్స్, ఇది సెలెక్ట్ చేసి ఓకే అనగానే చూసారు కదా, మనం 1,00,000 తీసుకుంటే 3 మంత్స్కి ఎంత, 6 మంత్స్కి ఎంత, 9 మంత్స్కి ఎంత. అదే 2 lakhs తీసుకుంటే 3 మంత్స్కి 2,18,000, 6 మంత్స్కి 2,36,000. ఇలా మనం మంత్స్ వైజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. 3 మంత్స్కి, 6 మంత్స్కి, 9 మంత్స్కి, 12 మంత్స్కి. చూసారు కదా, అదే మనం అమౌంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. 1,00,000, 2,00,000, 3 lakhs, 5 lakhs, 4 lakhs. చూసారు కదా, ఇలా మనం సమ్మరైజ్ చేసి చూసుకోవాలంటే మనం డేటా టేబుల్ అనేది యూజ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా వాట్ ఇఫ్ అనాలిసిస్లో గోల్ సీక్ అండ్ డేటా టేబుల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.